పుట్టింట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటాం? ఒకప్పుడు చూసుకున్నట్టయితే 15 నుంచి 20 సంవత్సరాలు. కానీ వాళ్ళు వాల్యూ ఎడిషన్ కింద అమ్మాయికి ఉండాల్సిన లైఫ్ చాలా పెద్దది కదా. మరి ఆ లైఫ్ని ఫోకస్ చేసుకుని వంట నేర్పించడం దగ్గర నుంచి, ఇంటి పనుల దగ్గర నుంచి సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండేలాగా, ఆరోగ్యరీత్యా సాంప్రదాయాలు అవన్నీ కూడా వచ్చేలాగా నేర్పించి పంపారు. కరెక్ట్. ఎడ్యుకేషన్ కంటే ఎక్కువగా లైఫ్ స్టైల్, విధి విధానాలు, జీవన శైలి ఇవన్నీ నేర్పించి పంపించేవాళ్ళు. అవి నిజంగా ఒకప్పట్లో సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. అంటే హెల్దీ లైఫ్కి సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. ఇప్పుడు ఏమైందంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ వచ్చేసరికి గ్లోబల్ ఒపీనియన్స్ ఉంటాయి. మన కల్చర్ని మనం వదిలేసి గ్లోబల్ ఒపీనియన్స్ వైపు వెళ్ళి గ్లోబల్ కల్చర్ని అడాప్ట్ చేసుకునే దాంట్లో టోటల్ కన్ఫ్యూజన్, కేయస్. అటు మన కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంతమంది నామోషి, వెస్ట్రన్ కల్చర్ వైపు వెళ్తే అంత హ్యావాక్. మళ్ళీ రిటర్న్ వద్దామనే లోపు వాళ్ళు ఆల్రెడీ బాడీ మొత్తం మారిపోయి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో రియలైజ్ అయ్యే లోపు డ్యామేజ్ అయిపోతుంది. నా రెగ్యులర్ డైలాగ్ అది, మీకు అన్నీ తెలిసే లోపల జీవితం అయిపోతుందని. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు 25-30 ఇయర్స్ వరకు, ఒక 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటే 30 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యి లాభం ఏంటండి? రిప్రొడక్టివ్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. 30 ఇయర్స్ తర్వాత కొంచెం డిఫికల్ట్ రిప్రొడక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్యరీత్యా పీసీఓడీలు, ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్ అన్నీ వచ్చేసాక మిగతా శేష జీవితం వాడిని కరెక్ట్ చేసుకోవడానికో, ఒబేసిటీ వెనకాల పడ్డానికో, లేకపోతే డయాబెటీస్, బీపీ లాంటివి తెచ్చుకుంటే వాటిని కంట్రోల్ చేసుకోవడానికో ఎంత మారినా కూడా అప్పుడు మళ్ళీ అందరూ కల్చర్లోకి వచ్చేసి మనం కొర్రలు తినాలి, మనం జొన్న రొట్టె తినాలి, మనం కూరగాయలు తినాలి అంటే ఆ డ్యామేజ్ని కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. కొన్ని కన్సిస్టెన్సీ ఉందా? లేదు. సో ఒక మనిషి తేరుకుని కోలుకుని అయ్యో నేను మారిపోతాను అనుకునే టైంలో చెడిపోయిందేమో, ఆల్మోస్ట్ బాధపడింది, చెడిపోయింది, హింసించింది బాడీని 10 సంవత్సరాలు. మరి దాన్ని రికవరీ అవ్వడానికి కనీసం 3-4 సంవత్సరాలు పడుతుందా? అంత పేషెన్స్ ఎవరి దగ్గర ఉంది? పేషెన్స్ లేకపోగా డిమోటివేట్ అయిపోతున్నారు. 6 నెలలు మంచిగా చేసి వెయిట్ లాస్ అవ్వో, లేకపోతే హెల్త్, లేకపోతే బీపీ కంట్రోల్ అయ్యో, షుగర్ కంట్రోల్ అయ్యో, పీసీఓడి కంట్రోల్కి వచ్చి కొంచెం ఫర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యే, ఎగ్ ఫార్మేషన్ ఇవన్నీ వచ్చేసేసి ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకునే టైంలో డిమోటివేట్ అయిపోతున్నారు. కరెక్ట్. డిమోటివేట్ అయిపోవడమును మళ్ళీ ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా కూడా అది వెంటాడుతూనే ఉంటుంది కదా. హై షుగర్స్ ఉంటే ప్రెగ్నెన్సీలో వెంటాడుతుంది, మళ్ళీ అక్కడ వెయిట్ గెయిన్ అవుతుంది, మళ్ళీ డెలివరీ అయిపోయాక మళ్ళీ ఫుడ్ తిని వెయిట్ గెయిన్ అవుతారు. సో అది ఒక కాన్స్టెంట్ ప్రాసెస్. సో డిసిప్లిన్ ఎప్పటి నుంచి ఉండాలి? అయితే 15 ఏళ్ల నుంచే డిసిప్లిన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడము, ఎవరు తినేది వాళ్ళు వండుకోవడము, ఎవరు ఇంటి పనులు వాళ్ళు చేసుకోవడము, ఇంట్లో వాళ్ళు సామూహికంగా నువ్వు ఇది చేస్తావు అనుకుని నేర్చుకుని చేసుకోవడం అనేది అది మన కల్చరే కాదు, అది బతకడానికి కావాల్సిన బేసిక్ ప్రిన్సిపల్. కరెక్ట్. ఇప్పుడున్న మదర్స్ ఏం చేస్తున్నారు? నీకు వంట రాకపోయినా పర్లేదు, నువ్వు కూర్చొని చదువుకో, నువ్వు కూర్చొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి, నువ్వు కూర్చుని డాక్టర్ అవ్వు, నువ్వు కూర్చుని ఇంజనీర్ అవ్వు, నువ్వు కూర్చుని ఐఐటి కొట్టు, ఐఐటి హాస్టల్కి వెళ్తావు, హాస్టల్ ఫుడ్ తింటావు. పిల్ల బయటకు వచ్చి మళ్ళీ వండుకుని తినాలిగా. నువ్వు వంట ఎక్కడ నేర్పించావు? నువ్వు వంట నేర్పించలేదు, బట్టలు సర్దుకోవడం నేర్పించలేదు, బట్టలు ఉతకడం నేర్పించలేదు. నువ్వు ఎంత పెద్ద ప్రపంచానికి, నువ్వు స్పేస్కైనా వెళ్ళు, అక్కడైనా వంట చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, బేసిక్ ఉంటాయిగా. ఆ మనిషి కోసం ఆ మనిషి చేసుకోవాల్సిందే. ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకి పనులు ఉంటాయి. ఇవన్నీ ఎవరు చేయాలి? నువ్వు పని మనిషిని పెట్టుకుంటావు, పని మనిషి వండుతుంది, వండింది నువ్వు తింటావు. అది నీకు సరిపోతుందా? మరి నువ్వు పెరిగిన వాతావరణం వేరు, నువ్వు పెరిగిన కల్చర్ వేరు, నువ్వు తిన్న ఫుడ్ వేరు. నువ్వు తిన్న ఫుడ్ నీకు వండుకోవడం రాకపోతే నువ్వు వేరే ఫుడ్ తింటే ఆటోమేటికలీ బాడీ విల్ బి ఇన్ షాక్. అబ్సల్యూట్లీ. సో ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడున్న పేరెంట్స్ ఆలోచించాలి. చదువు కంటే సంస్కారం ఇంపార్టెంట్, చదువు కంటే వాల్యూస్ ఇంపార్టెంట్, చదువు కంటే బతకడం ఇంపార్టెంట్, బతక నేర్చడం ఇంపార్టెంట్. బతక నేర్చడం ఎవరు నేర్పించట్లేదు. ఎంతసేపు బావిలో కప్పల్లాగా చదువు అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. అండ్ వంట వచ్చి నువ్వు చేయలేని పరిస్థితిలో నువ్వు చేయట్లేదు, అది నీ చాయిస్. అది డిఫరెంట్ సినారియో, అది నీ చాయిస్. అబ్సల్యూట్లీ. ఇట్స్ యువర్ డిసిషన్. యూ వాంట్ టు స్పెండ్
ఆ టైం ఇన్ సమ్ అదర్ థింగ్ జాబ్ ఇంకేదన్నా అంటే నీ ఇష్టం. బట్ బ్యాక్గ్రౌండ్లో నీకు వచ్చు, నీకు అవసరం ఉంటే నువ్వు నిలబడగలుగుతావు. అవును అవును. అసలు రాదే ఇప్పుడు జనాలకి. ఎంతసేపు బయటపడి తినడం తప్పితే ఇంట్లో వండిన దాని వాల్యూ తెలీదు, ఇంట్లో ఫుడ్ టేస్ట్ గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. అవును అవును, 100% కరెక్ట్. కానీ ఈ పీసీఓఎస్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడున్న అమ్మాయిల్లో 70-80% ఏ ఫ్యామిలీని చూసినా ఒకళ్ళిద్దరు ఉంటున్నారు ఖచ్చితంగా. నేను రీసెంట్గా మ్యారేజ్ అయిన మా ఫ్రెండ్ని తీసుకెళ్తే డాక్టర్ దగ్గరికి, అమ్మ మీకు పీసీఓఎస్ ఉంది, పీసీఓడి అది ఉంది, ఇమీడియట్గా మీకు పిల్లలు కావాలంటే నేను ఒక టాబ్లెట్ ఇస్తాను అన్నారు. అంటే అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? పిల్లల కోసం ఒక టాబ్లెట్. సో బేసిక్గా పీసీఓ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. దానికి మన గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు అది ఒక ఫేజ్. ప్రెగ్నెన్సీ అనేది బెడ్ రెస్ట్ కాదు, ప్రెగ్నెన్సీ అనేది పని చేయకపోవడము కాదు. ఒక మదర్కి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి? మల్టీ టాస్కింగ్ ఉండాలి. సో ప్రెగ్నెన్సీలో కూడా మంచిగా పని చేసుకోవాలి, వంట చేసుకోవాలి, శుభ్రంగా క్యాలరీస్ బర్న్ చేయాలి, ఉన్న విధంగా కావాల్సినంతనే తినాలి, అధికంగా తినాల్సిన అవసరం లేదు. న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకుని నీ వెయిట్ ప్రకారం ఎంత పెరగాలో చూసుకుని నువ్వు ఎంత తినాలో అనుకునేది అంత తింటే చాలు. మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఎవరు వండకూడదు, నువ్వే వండుకుని తినాలి. ఎందుకంటే అదే నీ ఫిట్నెస్. రేపు నీ పిల్లలకి నువ్వు వండుకుని పెట్టాలి కదా మరి. అలాంటప్పుడు నువ్వు ఫిట్గా ఉండాలి, నువ్వు ముందు వెళ్ళాలి. అలాగే నీ జర్నీ అనేది లోడ్ పెరుగుతూనే ఉంటుంది. సో నువ్వు లోడ్ పెరిగినప్పుడు ప్రెగ్నెన్సీలో అధికంగా పిండి పదార్థాలు తినడము, షుగర్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము. ఇండియన్స్కి ఒక జీన్ ఉంది, ఆ జీన్లో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్థూలకాయం సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓవర్ ప్యాంపరింగ్, ఓవర్ ఈటింగ్, పని తక్కువగా చేయడము, కార్బ్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండి షుగర్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు పొట్టలో ఫీమేల్ బేబీ ఉంటే ఆ బేబీకి ఎక్స్పోజ్ అయిన షుగర్ వల్ల పీసీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అక్కడి నుంచి వస్తుంది, చాలా మందికి తెలియదు. ఇది అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ తర్వాత మనం పిల్లలకి ఫుడ్ పెడతాం. పిల్లలు బయట ఆడుకుంటే వాళ్ళకి ఆకలి అవుతుంది. ఆకలి అవుతే ఆకలి ప్రకారం పెట్టాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? గ్యాడ్జెట్స్, టీవీలు ఇచ్చేసేసేసి కూర్చోబెట్టేసి కుక్కడం. వాళ్ళకి ఆకలి అవుతుందా ఆకలి అవుదా అనవసరం. బాగా ఓవర్ ఫీడింగ్. పోనీ బయట ఆడుకోవడానికి పంపిస్తారా? ఆరు బయట ఏదైనా ఆడుకుంటారా? లేదు. కమ్యూనిటీ లివింగ్, చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎవరి అన్సేఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాళ్ళు రెస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారు. స్కూల్స్ కూడా అలాగే ఉన్నాయి, కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే స్కూల్స్ తక్కువ, ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసే స్కూల్సే ఎక్కువ ఉన్నాయి. సో కూర్చోబెడతారు, చదివిస్తారు, ఇంటికి వస్తారు, లేట్గా వస్తారు, మళ్ళీ చదువుకుంటారు, హోంవర్క్ చేసుకుంటారు, ఇంకా ఆ తర్వాత తింటారు, పడుకుంటారు. సో ఫిట్నెస్ మీద శ్రద్ధ లేనప్పుడు మళ్ళీ అదే ఒక ఫస్ట్ ఇన్సల్ట్ అయింది. సెకండ్ ఇన్సల్ట్ లైఫ్ స్టైల్ మీద. హై కార్బోహైడ్రేట్, లెస్ ఫిజికల్ ఎక్సర్సైజ్, హై ఇంటెన్సిటీ ఆఫ్ కార్బ్స్, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఈ బ్రాండ్ ఆ బ్రాండ్, అది తినాలి, ఇది తినాలి, ఇక్కడ తినాలి, అక్కడ తినాలి, ఎంతసేపు తిండే తప్పితే ఎక్సర్సైజ్ లేదు. సో ఇది సెకండ్ ఇన్సల్ట్. మరి ఇంత ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మళ్ళీ హార్మోన్ రిచ్ ఫుడ్స్, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి హార్మోన్స్ వస్తున్నాయో తెలీదు. వాడుకునే నూనె దగ్గర కలుషితమే, చిప్స్ ప్యాకెట్లో కూడా పామాయిల్ ఉంటుంది. సో అలాగా మనకి ఎన్నో రకాలుగా డిఫెక్టివ్ కాంపోనెంట్స్ మన బాడీలో ఎంటర్ అవుతున్నాయి. మిల్క్లో కూడా హార్మోన్స్ ఉంటున్నాయి. సో ఇవన్నిటిని బేస్ చేసుకుని ఎర్లీగా మనకి ప్యూబర్టీ వచ్చేస్తుంది. ఎర్లీగా వెయిట్ ఎక్కువగా ఉండడంతో 8 years 10 years కూడా ప్యూబర్టీస్ వచ్చేసినప్పుడు మరి వాళ్ళకి ఒబేసిటీ, లెస్ యాక్టివిటీ, వీటన్నిటితో పాటు వాళ్ళు కనుక మనం చూసుకున్నట్టు అయితే ఒబేసిటీ రీత్యా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దాంతోపాటు వాళ్ళకి ఈ పీసీఓఎస్ రాక ఏమవుతుంది? ఫస్ట్ ఇన్సల్ట్ ఇన్సైడ్ ద మదరు, అక్కడ ఎస్కేప్ అయితే ఎన్వైరన్మెంట్, అక్కడ ఎస్కేప్ అయితే రకరకాల ఫుడ్ ఐటమ్స్ దొరికిపోవడము, బయట ఎలా పడితే అలా తినడము, రాత్రులు పడుకోవాల్సిన టైం. నాకైతే నేను చిన్నగా ఉన్నప్పుడు తెలిసిందేంటి, 7:30 డిన్నర్, 8 o'clock అంతా చీకటి, ఎవ్రీథింగ్ క్లోజ్. 8:30 9 o'clockకి మెలకు ఉండదు. ఎప్పుడో శనివారం రోజు అలా ఎప్పుడన్నా, లేకపోతే సెకండ్ షో సినిమాకి వెళ్తే
అలా మెలకు ఉండడం తప్పితే అవును. లేట్ నైట్స్ అసలు లేనే లేవు. అవును, ఇప్పుడు పిల్లలు అసలు 1 గంట 2 గంటల వరకు కూడా పడుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ అండి. మరి అలా చాలా common పడుకున్నప్పుడు అయిపోయింది. గ్రోత్ హార్మోన్ రిలీజ్ ఎలా ఉంటుంది? గ్రోత్ హార్మోన్ రిలీజ్ కరెక్ట్గా లేనప్పుడు హార్మోన్స్ ఎట్లా కరెక్ట్గా ఉంటాయి? థైరాయిడ్ ఎట్లా కరెక్ట్గా ఉంటుంది? ప్రొలాక్టిన్ ఎట్లా కరెక్ట్గా ఉంటుంది? ఎగ్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది? ఎగ్ రిలీజ్ ఎట్లా ఉంటుంది? మరి పీసీఓడి రావడానికి కారణాలే ఇవి. రైట్. టైంకి సరైన ఫుడ్ తినకపోవడము, సరైన వ్యాయామం లేకపోవడము, సరైన నిద్ర లేకపోవడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ, కాంపిటీషన్. ఎక్కడ పరిగెడతారండి? ఎందుకు పరిగెడతారు? ఒక పిల్లాడో పెళ్ళో ఎవరినైనా తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా జెన్యున్గా ఏదో ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. అవును, అవును. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు చూస్ చేసుకుంటారు, వాళ్ళ పాత వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు గ్రో అవుతారు. ఎంతసేపు వాళ్ళని దిప్పి చేసి వాళ్ళని హెరాస్ చేసేసి వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ మెయింటైన్ చేసేస్తే ఖచ్చితంగా ఈ పీసీఓడి లాంటి సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు మరి పీసీఓడిలో ఎగ్ ఫార్మేషన్ ఉండదు, ఎగ్ రిలీజ్ ఉండదు, అవును. మరి పీరియడ్స్ రావు కదా. పీరియడ్స్ రానప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో, స్థూలకాయంతో మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా 30, 40లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటా అంటే ఎలాగా? అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఏమన్నా ఉంటే అట్లీస్ట్ మీరు తక్కువ ఏజ్ ఉన్నప్పుడు క్వాలిటీ మంచిగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఎగ్ రావాలి కదా. మరి రావాలంటే నువ్వు లైఫ్ స్టైల్ అంతా సెట్ చేసుకునేలాగా ఉంటే సెట్ చేసుకో. 2-3 ఇయర్స్ పడుతుంది, సెట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈవెన్ మీరు ఒక వీడియో చేశారు మీ గురించి. అవును. అందులో ఐ హావ్ చేంజ్ మై లైఫ్ స్టైల్ అంటే పోపు గింజల దగ్గర నుంచి, వేసుకునే బట్టల దగ్గర నుంచి, ఆలోచన దగ్గర నుంచి, నిద్ర దగ్గర నుంచి, ఇంట్లో మొక్కల దాకా మార్చాల్సిందే. ఎందుకంటే దానికి అనుగుణంగానే మన లైఫ్ స్టైల్ అనేది మనం మార్చుకోవాలి. మంచిగా బతకాలి అని అనుకుంటే నిజంగా చాలా కష్టం, కానీ చేయంగా కష్టం కూడా సుఖమైపోతుంది. కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ వచ్చేస్తుంది. ట్రూ. అందుకే వాళ్ళు పాపము ఎగ్ ఫార్మేషన్కి మెడికేషన్ ఇస్తాము అని చెప్పి. అచ్చా, ఆ టాబ్లెట్ ఎగ్ ఫార్మేషన్కి ఇస్తారా? అయితే ఎగ్ ఫార్మేషన్ ఇస్తేనే ఎగ్ వస్తుంది, ఎగ్ వస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. రైట్. ప్రెగ్నెన్సీ రాకపోయినా పీరియడ్ అన్న టైంకి వస్తుంది. కానీ అక్కడ పీసీఓఎస్ ఉండి, అక్కడ అలాంటి వాటర్ బబుల్ ఉండి ఇన్ కేస్ కన్సీవ్ అయితే బేబీకి ఏమీ ప్రాబ్లం ఉండదా అండి? బేబీకి పీసీఓడితో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయ్యో. అందులో వచ్చిన ప్రథమైన ప్రాబ్లం ఏంటిదంటే డయాబెటీస్. సో మెటర్నల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పీసీఓడిలో. రైట్. గ్లూకోజ్ మెటబాలిజమ్స్ సరిగ్గా ఉండదు. ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ మన బాడీలో గ్లూకోజ్ బ్లడ్లో నుంచి తీసి సెల్కి ఇచ్చి ఖర్చు చేయిస్తుంది. సో అలా మనం క్యాలరీస్ బర్న్ చేస్తామన్నమాట. ఆ ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయనప్పుడు మన బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న క్యాలరీస్ బర్న్ అవ్వనప్పుడు క్యాలరీస్ అలాగే షుగర్ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది బ్లడ్ స్ట్రీమ్లో. తిరుగుతున్న బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న షుగర్ని లివర్ రికగ్నైజ్ చేసి ఫ్యాట్ కింద మార్చేస్తూ ఉంటుంది. ఓకే. సో అందుకే వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. సో ఇన్సులిన్ని పని చేసేలాగా చేస్తే అది మెడిసిన్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, స్ట్రెస్ మేనేజ్మెంట్ అయినా, డయట్ అయినా, ఏదైనా కూడా ఇన్సులిన్ని పని చేసేలాగా చేస్తే షుగర్ అనేది రాకుండా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో మళ్ళీ నేను చెప్పాను కదా, డయాబెటిక్ స్టేట్, ఇన్సులిన్ పని చేయడమే తక్కువ చేస్తుంది ప్రెగ్నెన్సీలో. అదొక హార్మోన్, ప్రెగ్నెన్సీ హార్మోన్స్తో వచ్చే ఎఫెక్ట్ అనమాట. దాని మీద పీసీఓడి ఉందనుకో, సో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జెస్టేషనల్ డయాబెటీస్కి కారణం పీసీఓ అయినప్పటికీ ఒక్కసారి డయాబెటీస్ అనేది మనకి ఎక్కువగా ఇన్సిడెన్స్ ఉంటే దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ప్రీటర్మ్ డెలివరీస్ రావచ్చు, బిగ్ బేబీ రావచ్చు, స్మాల్ బేబీ రావచ్చు, బీపీ కూడా రావచ్చు. వీటన్నిటితో పాటు మనకి ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓ, ఈ జీవితాన్ని అంతా వదిలేసి అక్కడెక్కడో ఏదో గ్రామం ఉందిట వైజాగ్ దగ్గర. అక్కడ సూర్యోదయం అయ్యేటప్పటికి నిద్ర లేచేస్తారు. కరెక్ట్. సూర్యాస్తమయం అయిన తర్వాత వెంటనే నిద్రపోతారు. బయట ఫుడ్ ఎక్కడా ఉండదు, అసలు ప్లాస్టిక్ అనేదే లేదు. ఏదో గ్రామం అండి, కరెక్ట్గా గుర్తురావట్లేదు నాకు. ఐ థింక్ వ్యూవర్స్కి నాకు గుర్తుంటుందేమో. అక్కడికి వెడితే మాత్రం అక్కడ ఉండే జీవన విధానం వేరంటే, అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్స్కి చాలా ఇంపార్టెంట్ ఏమో అయితే. నిజంగా చాలా ఇంపార్టెంట్. టు ఫాలో ద సన్ అంటాం. ఇది సన్ సైకిల్. ఎగ్జాక్ట్లీ. సో సన్ సైకిల్ ఏంటంటే మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ లేస్తే మన హార్మోన్స్ బెస్ట్లో ఉంటాయి. అండ్ మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏదైనా కూడా ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉంటుందండి బాబు. నువ్వు 10ంటికి లేస్తే నీకు వంట చేసుకోవడానికి టైం ఎట్లా ఉంటుంది? నువ్వు లేస్తూనే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తావు. అవును.
కనీసం బట్టలు మార్చుకోవట్లేదు, స్నానం చేయట్లేదు. ఇప్పుడు అదొకటి అసలు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అవును. సో మనం 5 o'clock లేస్తే ఇమాజిన్, నీకు ఎక్సర్సైజ్కి గంట ఉంటుంది, వంటకి గంట ఉంటుంది, సెల్ఫ్ కేర్కి గంట ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాతనే కదా ఆఫీస్లన్నీ స్టార్ట్ అవుతాయి, ఏదైనా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఎర్లీగా డిన్నర్ చేస్తే మన పొట్టకి రెస్ట్ వస్తుంది. ఫుడ్ డైజెస్ట్ చేసి 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 విసిగిపోయింది ఇంటెస్టైన్, దానికి రెస్ట్ ఇవ్వాల్సిన టైం ఉంది. అర్ధరాత్రులు అపరాత్రులు తింటూ ఉంటే రోగాలు తప్పితే ఏం రావు. సో మనం ఖచ్చితంగా బిఫోర్ 7:30, 8 o'clock క్లోజ్ చేసేసేయాలి ఫుడ్ ప్యాటర్న్. అప్పుడు నిద్రపోవడానికి 9-9:30 లోపు మనకి ఈజీగా టైం దొరుకుతుంది. ఇంకేం చేస్తాం, అప్పుడు టీవీ స్టార్ట్ చేయొద్దు. ఏది చూడాలనుకున్నా కానీ డే టైంలోనే. ఆఫ్టర్ 7 o'clock బ్లూ స్క్రీన్ అనేది నాట్ ఎట్ ఆల్ ఐడిల్ ఫర్ స్లీప్ సైకిల్. సో కాఫీ టీ లాంటివి 3 o'clock తర్వాత తీసుకోకపోవడము. దాని తర్వాత బ్లూ స్క్రీన్ 7 o'clockకి కట్టేస్తే మనకి 9:30, 10 o'clock అంతా న్యాచురల్ మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. భారీగా లైట్స్ అన్నీ వెలుగుతూ ఉంచొద్దు ఇంట్లో. 6 o'clock తర్వాత లైట్స్ డిమ్ చేసేసి 7 o'clock, 7:30, 8 o'clock డిన్నర్ చేసే టైంకి లైట్స్ అన్నీ బాగా తగ్గించేయాలి. న్యాచురల్ మెలనిన్ వచ్చి మనం 9 o'clock, 10 o'clock అంతా పడుకుంటే మిడ్ నైట్ 1 o'clock డీప్ స్లీప్లోకి వెళ్తాం. అప్పుడు మన గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ గ్రోత్ హార్మోన్ రిలీజ్తోనే మనకి ఎన్నో హార్మోనల్ ఫంక్షన్స్ బాడీలో సెట్ అవుతాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ రిప్రొడక్షన్. ఎగ్జాక్ట్లీ, రిప్రొడక్షన్ అండ్ పిచ్చి కేసెస్ అంటే ఇంక వీళ్ళకి పిల్లలు పుట్టరుపో అనుకునే కేసెస్ కూడా ఓన్లీ ఈ సైకిల్తోనే 1 yearలో సెట్ అవుతుంది. 1 yearలో న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వైటమిన్స్, హెల్దీ ఫుడ్, స్టాప్ ఫుడ్ బై 7:30, స్లీప్ బై 9 o'clock, గెటప్ బై 5 o'clock, డూ యువర్ ఎక్సర్సైజ్, కుక్ యువర్ ఫుడ్, ఈట్ మినిమలిస్టిక్, మిల్లెట్స్, రాగి, జొన్న రవ్వ, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, ఆ టైపు వెజిటబుల్స్ అన్నీ తీసుకోవడం, ఒక్క ఫ్రూట్ తీసుకోవడం, దాహం వేస్తే మంచినీళ్ళు, మజ్జిగ, రాగి జావా, ఇంతే. ఇంకా లావిష్గా అవసరం లేదు. మనకు లెగ్యూమ్స్, లెంటిల్స్, పల్సెస్ దేవుడు ఎలాగో ఇచ్చాడు, పీనట్స్ ఇచ్చాడు, ఇవి చాలు. ఇంకా లగ్జరీ అనేది మనకు అసలు అనవసరం. ఎగ్జాక్ట్లీ. లగ్జరీతో వచ్చేవి రోగాలే. ఆ రోగాలను ట్రీట్ చేయడానికి హాస్పిటల్స్, ఆ హాస్పిటల్స్కి సప్లై చేయడానికి మందుల కంపెనీలు. ఇదే ఒక సైకిల్ నడుస్తూ పోతుంది. మనము ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఇట్ ఈస్ దేర్ ఓన్ పర్సనల్ డిసిషన్ దట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ లూప్ హోల్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ లూప్ హోల్ని వాళ్ళు ఫ్యాషన్ అంటున్నారు పైగా. అవును. సో అదే ఒక పెద్ద బ్లాక్ హోల్. దాన్ని ఫ్యాషన్ అని చెప్పేసేసి ఆ ఫ్యాషన్లో పడిపోయి బతుకుని బస్ స్టాండ్ చేస్తున్నారు అసలు. నిజంగా. అంటే ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ మాట్లాడుకోవాలి మ్యామ్. ఏంటంటే అమ్మాయి ఇండిపెండెంట్ అవ్వాలి, ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడాలి అంటూ 25 ఏళ్ళు దాటిపోతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ లోపల ఉద్యోగాలు, సరదాలు, పార్టీలు అని అంటూ వీళ్ళకి పిల్లలు పుట్టకుండానే ఎన్నో అలవాట్లు వచ్చేస్తున్నాయి. ఈవెన్ అమ్మాయిలకు కూడా. అంటే మనం భూమి విత్తనం అని ఒక మగవాడిని ఒక విత్తనం కింద, అమ్మాయిని ఒక భూమి అని మనం అనుకుంటే రెండూ కూడా క్వాలిటీ ఉండాలి అని అంటారు పెద్దవాళ్ళు. సో అలాంటప్పుడు ఇక్కడ భూమి పాడైపోతుందో పక్కన, ఆల్రెడీ కొన్ని ఏళ్ల నుంచి విత్తనం ఎప్పటి నుంచో ఎన్నో అలవాట్లతో పాడైపోతుంది. అలాంటిది ఇప్పుడు భూమి కూడా సారవంతంగా లేకపోతే నెక్స్ట్ వచ్చే మొక్కలు, కాయలు, పువ్వులు ఎలా ఏ విధంగా వస్తాయి అసలు? సో వాళ్ళ గురించిన వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. నేనేమన్నానంటే తెలిసిన ఫ్రెండ్స్ తోటి, మీకు 2 పిల్లలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత తాగేసేయండి శుభ్రంగా, మీ లివర్లు, కిడ్నీలు పాడైపోనివ్వండి, ఇబ్బంది లేదు. కానీ పిల్లలు పుట్టేంత వరకు మాత్రం అట్లీస్ట్ మీరు కాస్త కంట్రోల్గా ఉంటే బాగుంటుందేమోనని. సో నిజానికి పిల్లలు పుట్టకుండానే ఇలాంటి అలవాట్లు ఉంటే వాళ్ళు అంత క్వాలిటీగా ఎలా పుడతారంటారు మీ ఉద్దేశ ప్రకారం యాజ్ అ డాక్టర్? బేసిక్గా ఎడ్యుకేషన్. ఒకప్పుడు అమ్మాయిలకు అసలు ఎడ్యుకేషన్ లేదు. అవును. అబ్బాయిల్లో సగం మందికి ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ వీళ్ళకి నిజంగా లాభం తీసుకొస్తుందని, వాళ్ళ ఆత్మనిర్భర్ భారత్ అంటారు కదా, అట్లా ఏదో అద్భుతాలు జరిగిపోతాయని ఉమెన్కి ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు, తీసుకున్నారు. పార్ట్ ఆఫ్ కల్చర్ అంతా అయిపోయింది. నాకు ఈ ఎడ్యుకేషన్ చూసి భయం వేస్తుంది. అది ఎడ్యుకేషన్ కాదు, అది ఎంపవర్మెంట్ కాదు, అది చాలా మిస్యూజ్. రూరల్ ఏరియా దగ్గర నుంచి అర్బన్ ఏరియా వరకు వ్యత్యాసం లేకుండా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. అంటే ఎవరి బాడీని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హింసిస్తున్నారు. అది ఆలోచన విధానానికి కూడా నిజంగా పనికి రాకుండా ఉంది. మేము రోజు చూస్తున్నాం కదా,
అసలు వాళ్ళ అలవాట్లు అయితేనేమి, వాళ్ళ ఆలోచన విధానం అయితే ఏంటి, ఇప్పుడైతే 2 భాగాల కింద మేము డివైడ్ చేసేసాం. ఒకటి మెయిన్ స్ట్రీమ్, నీకేం కావాలి, ఓకే నీకు ఉద్యోగం కావాలి, నీకు బ్యాంక్ ఇది కొంచెం సేవింగ్స్ కావాలి, మ్యారేజ్ కావాలి, దాని తర్వాత పిల్లలు కావాలి, మెయిన్ స్ట్రీమ్ కావాలి, ఆరోగ్యం మీద అవగాహన ఉంటుంది. వాళ్ళు పద్ధతిగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు. రెండో వాళ్ళకి పెళ్ళి అనే వ్యవస్థ మీద నమ్మకం లేదు. పిల్లలు అసలు వద్దు, అసలు వద్దు, మాకు ఓ లైఫ్లో పార్ట్నర్ కావాలి, పార్ట్నర్ వద్దా, అసలు వద్దు, ట్రూ, ఇలా ఉన్నారు. మాకేం కావాలి, మాకు డబ్బు కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఆ డబ్బుతో మేమేం చేసుకుంటాం మా ఇష్టం, మాకు ఫ్రీడమ్ కావాలి, మేము వరల్డ్ చూడాలి, మాకు మా స్పేస్ కావాలి. సో ఇదొక స్ట్రీము, ఇదొక స్ట్రీము. అయితే ఈ అదర్ స్ట్రీమ్లో ఉన్నవాళ్ళు ఒక 30-35 ఇయర్స్కి వెళ్ళిన తర్వాత ఈ మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళందరూ సెటిల్ అయ్యేసేసి ఉంటారు కదా, వాళ్ళని అక్కడ చూసి అయ్యో మేము ఇలా చేసామే అని వెనక్కి వెళ్ళి బాధపడుతున్నారు తప్పితే మేము చేసింది కరెక్ట్, మేము బాగున్నాము, మాకు బాధాబందీ లేకుండా, బాధ్యతలు లేకుండా మేము హాయిగా ఉన్నామని అనుకునే ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకంటే అందరూ మా దగ్గరికే వస్తారు. ఎగ్జాక్ట్లీ, వచ్చి కూర్చొని మనసు విప్పి మాట్లాడుకునే ప్లేసే ఒక డాక్టర్. ఎగ్జాక్ట్లీ, నేను చేసింది తప్పు అని నేను ఇప్పుడు రియలైజ్ అయ్యానని 35 ఇయర్స్కి 37 ఇయర్స్కి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని 40 ఇయర్స్కి పిల్లల్ని కంటాము, మాకు కుదురుతుందా అని వచ్చి డోనర్ ఎగ్జా ఏదో ఒకటి, అప్పుడు వాళ్ళ దగ్గర పూల డబ్బు ఉంటుంది, కానీ డబ్బుతో పాటు అంతే మూట కట్టుకున్న బాధ, విషాదము, తాపత్రయం చాలా అంత ఉంటుంది. అప్పుడు వాళ్ళు పిల్లల్ని కనాలని చూసి పోనీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైనా మంచిగా ఉందా అప్పటికి పెద్దగా ఏం మారడు. సో అలా ఎన్నో రకాల సినారియోస్ చూస్తున్నాం. ఇవన్నీ చూసి అనిపిస్తుంది అసలు ఎటెళ్ళిపోతుంది ప్రపంచం. అసలు ఏం చేయగలుగుతాం, చెప్పి 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 మీకు ఒకటే సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళందరికీ చెప్పి వెక్సప్ అయిపోతారేమో మీరు, నాకు అనిపిస్తూ ఉంటుంది. శశికళ గారని గైనకాలజిస్ట్ ఉన్నారు, మీకు పరిచయం ఉన్నారు కదా, నాకు మంచి పరిచయం. అయితే ఎవరన్నా పంపిస్తే కొత్తగా పిల్లండి, అమ్మ ఎప్పుడు పడుకుంటున్నారు ఫస్ట్ చెప్పండి, మీరు ఎప్పుడు తింటున్నారు చెప్పండి, ఎప్పుడు రాత్రిపూట ఎక్సర్సైజ్ వద్దు, పగలిపూట వెళ్ళండి, ఈవినింగ్ కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆవిడ ఎంత మీలానే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటంటే కపుల్ మీరంతా ఉద్యోగాల నుంచి వచ్చి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక బెడ్ మీదకి వచ్చిన తర్వాత లైట్ వేసుకుని మీరు పడుకుంటున్నారా, లైట్ వేసుకోకుండా పడుకుంటున్నారా అని అడుగుతారు. లైట్ వెయ్యకండి, అక్కడ ప్రొడ్యూస్ అవ్వాల్సినవి ప్రొడ్యూస్ కావు, దీనివల్ల మీ జీవితాలకు ఏమీ ఉపయోగం లేదు. అండ్ మోరోవర్ నాకు అనిపిస్తుంది మ్యామ్, కొంచెం డెప్త్కి వెళ్ళి రాగా మాట్లాడుకుంటే కపుల్స్ ఏవైతే మన సాంప్రదాయబద్ధమైన సెక్స్ని ఏదైతే ఉందో దానికి అతీతంగా ఇప్పుడు ఎన్నో రకాల వీడియోలు, మూవీస్ చూసి అదేదో ప్లెజర్ ఉంది అన్న పాయింట్లో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారేమో అనిపిస్తోంది నాకు. వాళ్ళు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం కాదు, నేను చెప్పాను కదా, ఒకళ్ళు మెయిన్ స్ట్రీమ్లో ఉంటారు, ఒకళ్ళు అదర్ స్ట్రీమ్లో ఉంటారని చెప్పేసి. ఈ అదర్ స్ట్రీమ్ ఎంచుకున్న వాళ్ళందరిలో ఒక రకమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫర్వర్టెడ్నెస్, ట్రామాతో కూడుకున్న విషాదం, ఎంప్టీనెస్, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలలో అదో ప్రయత్నం. అసలు ఫ్యామిలీ ఉంటే అసలు అనకూడదు కానీ ఎంప్టీనెస్సే ఉండదు, టు బి ఫ్రాంక్. ఎగ్జాక్ట్లీ, నీకు మనుషులు తిరుగుతూ ఉంటే నువ్వు ఆలోచనకి టైం ఎక్కడిది? అదే కదా. ఎగ్జాక్ట్లీ, నువ్వు డిప్రెషన్ రావాలన్నా కూడా ఖాళీ ఉండాలి కదా, నీకు ఖాళీ లేకపోతే డిప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే కదా, బాధపడడానికి కూడా టైం లేనప్పటి నుంచి అమ్మ నా అమ్మ అమ్మ అనుకుంటూ పడి తిరుగుతుంటే నీకు ఖాళీ ఏది? లేవాలి, వంట చేసుకోవాలి, బ్యాగులు సర్దుకోవాలి, ఉద్యోగానికి రావాలి, ఉద్యోగం చేసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ వంట చేసుకోవాలి, తినేటప్పుడు 4 కబుర్లు చెప్పుకోవాలి, అలసిపోయిన ఒళ్ళు హాయిగా పడుకుంటే నిద్ర వస్తుంది, మళ్ళీ పొద్దున్నే లేవాలి. దాని మధ్యలో డిస్టర్బ్ చేసేయడానికి డిప్రెషను లేదు, ఆలోచించడానికి ఏం లేదు. ఎప్పుడన్నా టైం దొరికితే సరదాగా కుటుంబంతో హాలిడేనో లేకపోతే బయట తినడానికో లేకపోతే ఒక సినిమాకో అట్లా షికారుకో వెళ్తాను తప్పితే డిప్రెషన్కి తావేది. ఇప్పుడు పిల్లలే ఉంటున్నారంటే మ్యామ్, అందరం కలిసి పెడదామంటే అబ్బా మీ ఏజ్ వాళ్ళతో ఏమొస్తామమ్మా, మా ఏజ్ వాళ్ళతో మేము కలిసి పెడతా ఉంటున్నారు, మీ ఏజ్ వాళ్ళతో మేము ఎంజాయ్ చేస్తాం. పేరెంట్స్తో ఎంజాయ్మెంట్ ఏముంటుంది, రిస్ట్రిక్షనే ఉంటుంది, ఫ్రెండ్స్తో అయితే ఫ్రీడమ్ ఉంటుంది అంటున్నారు. అలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఆల్రెడీ డివైడ్ చేసేసారు కదా, మేము జెన్ జీ, మీరు మిలీనియల్స్, మీరు ఓల్డ్ టైమర్స్, ఓల్డ్ థాట్స్. బట్ అల్టిమేట్లీ వాళ్ళు పేరెంట్స్ అయినప్పుడు రియలైజ్ అవుతారు
అవుతారు. అండ్ ఎంత ఫ్యాషన్ స్ట్రాటజీ తీసుకొచ్చినా కానీ, ఏం తీసుకొచ్చినా కానీ అది మన లైఫ్ స్టైల్ని మార్చద్దు. ఏమి బట్టలో గిట్టలో లైఫ్ స్టైల్కి పాష్గా ఉండడానికి అవన్నీ సూట్ అవుతాయేమో, కానీ నిజంగా చెప్పాలంటే మన వాల్యూస్, మన ఓల్డ్ టైం సంస్కృతి సాంప్రదాయాలు, మన తినే అలవాట్లు, మన 5 వేలతో తినే అలవాటు, వండుకునే అలవాటు, ఇదే పర్మనెంట్. అండ్ ముందు కాలంలో కూడా చూశారు కదా కుటుంబ వ్యవస్థ ఎలా ఉండింది, స్ట్రాంగ్గా ఉండింది. ఒక పిల్లరు ఇంకో పిల్లరు ఒకరినొకరు కాపాడుకుంటూ, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఆ కుటుంబ వ్యవస్థ అనేది నిజంగా చాలా స్ట్రాంగ్. అప్పట్లో కూడా కుటుంబాల్లో కలహాలు ఉన్నాయి, డైవర్స్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి, కానీ వ్యవస్థ మట్టుకు పిల్లల దగ్గరకు వచ్చేసరికి చూసుకోవడము, వాళ్ళని పెంచుకోవడము, బాధ్యతగా ఉండడము, వాళ్ళు పెరగడము, వాళ్ళు మళ్ళీ కుటుంబాన్ని చూసుకోవడము, తల్లిదండ్రులను చూసుకోవడం, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉండినాయి. ఎప్పుడైతే అమెరికాకి పరిగెత్తే కల్చర్ వచ్చిందో, లేకపోతే ఇంకో కంట్రీకి పరిగెత్తే కల్చర్ వచ్చిందో, వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి చూసుకోవట్లేదు అసలు. కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పెద్ద అపార్ట్మెంట్స్, హై రైజ్ టవర్స్, ఓన్లీ ముసలాళ్ళే ఉంటారు అందులో. అందరు పిల్లలు వీళ్ళకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కొనిచ్చేసేసి ఎవరికి వాళ్ళు వేరే కంట్రీ చూసుకుని వెళ్ళిపోయారు. ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. వీళ్ళే ఇక్కడే ఉండి 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 వాళ్ళంతలో వాళ్ళే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు. వాళ్ళకి అనిపిస్తుంది సుమా, అసలు మేము పిల్లల్ని ఎందుకు కన్నామా అని. ఎగ్జాక్ట్లీ, 100% కరెక్ట్. ఇక్కడ ఈ మధ్య జనరేషన్స్లో ఉన్న 2 రకాల మనుషులు చూస్తున్నాం మ్యామ్. ఒకటేమో చాలామంది 0 సైజ్ కావాలి అంటూ విపరీతమైన సన్నమైపోవడం, ఇంకోటి ఒబేసిటీతో బాధపడేవాళ్ళు. కానీ 2 ఎక్స్ట్రీమ్సే టు బి ఫ్రాంక్. కానీ అందంగా ఉండాలి అన్న దాంట్లో వాళ్ళు తినకుండానో డైట్ చేసేసో, లేకపోతే ఇంకో రకంగానో అంత సన్నగా ఉండడం అనేది నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్కి ప్రాబ్లం అవ్వదంటారా మీ ఉద్దేశ ప్రకారం? జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని బకరా చేస్తున్నారని. అర్థమైందా? సో అందం అనేది ఎక్కడో లేదు, మన మాటలోనో, మన మొహంలోనో, మనం పనిచేసే విధానంలోనో, మనం ప్రొజెక్ట్ చేసుకునే సినారియోలోనో ఉంటుంది. నువ్వు ఎంత అందంగా ఉన్నా, నువ్వు నోరు తెరిస్తే గబ్బు కంపు కొడితే, తిడితే, అసహ్యంగా మాట్లాడితే, నువ్వు ఎంత సన్నగా ఉంటా ఏం లాభం, ఎంత అందంగా ఉన్నా ఏం లాభం. సో అందం అనేది చూడ్డానికి బాగాలేకున్నా కానీ మంచిగా మాట్లాడి, కడుపు నిండా ఫుడ్ పెట్టి, జాగ్రత్తగా చూసుకుని, ఆప్యాయంగా ఉంటే అదే అందం. అంతే. అండ్ ఒక ఇండస్ట్రీ ఇప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా ఉంది, అట్లాగే బ్యూటీ ఇండస్ట్రీ ఉంది, అట్లాగే మూవీ అట్లాగే ఇంకా రకరకాల ఫార్మసీ ఇండస్ట్రీ. సో ఏ ఇండస్ట్రీ అయినా కూడా దాన్ని అది సెల్ చేసుకుంటుంది. దాని ఉనికిని చాటుకోవడం కోసం ఇదే కరెక్ట్, సైజ్ 0నే కరెక్ట్ అని చెప్పేసేసి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ నీకున్నదిగా బుర్ర, నీ బుర్ర ఎక్కడుంది? మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా? సో 0 సైజ్తో ఏం లాభం ఉంటుంది? పోనీ రోగాలు రావా? లేదు, రోగాలు కూడా వస్తాయి. బోన్స్ ఎంత ఫ్రెజైల్ అయిపోతున్నాయంటే పడితే బోన్ ఇరిగిపోతుంది. ఎగ్జాక్ట్. మరి అలాంటి దౌర్భాగ్యమైన బతుకెందుకు? నువ్వు నిండుగా ఉన్నా నీ బోన్స్ గట్టిగా ఉండాలి, నువ్వు పని చేసుకోగలగాలి, నువ్వు నలుగురికి తిండి పెట్టగలగాలి, 4 మంచి మాటలు మాట్లాడగలగాలి, 4 పిల్లలు ఉంటే చూసుకోగలగాలి. అలాగే నువ్వు పనికి వెళ్తే నీకు ఓపిక ఉండాలి పని చేయడానికి. సైజ్ 0 ఎవరికి కావాలండి? సైజ్ 0 చూడ్డానికి బాగుంటుంది, కాపురం చేయడానికి బాగుంటుందా? అదే నచ్చుకొని చూడడానికి వాడడానికి బాగుండమంటారు. ఎగ్జాక్ట్లీ. మరి కాపురం చెయ్యాలి అని అంటే వైఫ్కి అదర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ఒక వైఫ్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హస్బెండ్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. హస్బెండ్ హంకులాగా ఉండి ఎందుకు పనికి రాకపోతే ఎందుకు? సో అలాగే వైఫ్ కూడా 0 ఫిగర్ ఉండి ఓపిక లేకుండా వంట చేసేలాగనో, లేకపోతే ఫుడ్ పెట్టేలాగనో, 4 కబుర్లు చెప్పేలాగనో, లేకపోతే 2 పిల్లల్ని కనేలాగనో, లేకపోతే ఒక కుటుంబ వ్యవస్థకి అందరూ అన్ని చేయాలి. డెఫినెట్గా అందరూ అన్ని చేయాలి, కానీ ఫిజిక్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో అటు ఒబేసిటీకి వెళ్ళొద్దు, అటు 0 సైజ్కి వెళ్ళొద్దు. నడమంతరంగా ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో ఉన్నట్టు అవుతే ఏ రోగాలు రావు, ఏ డాక్టర్ అవసరమూ ఉండదు. అబ్సల్యూట్లీ. ఇక్కడ ఒకసారి అమ్మాయి కన్సీవ్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి కూడా అత్తారింటి దగ్గర చూపించుకుంటూ ఉంటుంది, నెలకు ఒకసారి వెళ్ళడమో చెకప్స్కోదానికో. వన్స్
7th మంత్ 8th మంత్ దగ్గర పడుతుంది అని అంటే అప్పుడు పుట్టింటికి డెలివరీ కోసం వెళ్ళిపోయి అప్పుడు చూడడం మొదలు పెట్టిస్తారు. అప్పటి వరకు 6-7 మంత్స్ అత్తగారింటి దగ్గర ఆ ఊళ్ళో ఉన్న డాక్టర్కి చూపించుకుని సడన్గా ఒక 2-3 మంత్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సిటీలోనో ఆ ఊళ్ళోనో చూపించుకుంటే తన హిస్టరీ గురించి అవతల డాక్టర్కి అర్థం కాకపోవచ్చు, లేదా తన కాంప్లికేషన్స్ గురించి అర్థం కాకపోవచ్చు. అక్కడ దీన్ని ఎలా చూస్తారు మీరు? యాక్చువల్లీ మీ పేషెంట్స్ మీద ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు మీరు ఏ లోకంలో ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే అమ్మగారింటికి వెళ్ళిపోతున్నారు. అవునా? నాకు అదో వింత. ఎందుకు వెళ్తున్నారు? మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నారంటే మా ఆవిడకి వామిటింగ్స్ ఉన్నాయండి, చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందంటే నీకేమైనా పిచ్చే ఎర్రా? నీ పిల్లలు నీది, కలిసి ఉండాలి, కష్టమో సుఖమో కలిసి చేసుకోవాలి. వామిటింగ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అయినా ఒక మంచి పనిలో పడిపోయి ఒక టైం టేబుల్లో పడిపోతే ఎవరికి వాంతులు ఉండవు. నువ్వు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతే కక్కు అయినా ఏదైనా కానీ కొంచెం తగ్గుతుంది, కాలక్షేపమే కదా. మదర్ ఏం చేస్తుంది అక్కడ కూర్చొని? ఇంకా ఓవర్ ఫీడింగ్ చేసేసి ఇంకా అది పిచ్చి ప్రేమ అంటారనమాట. ఫస్ట్ స్టార్టింగ్ 1 month నుంచే బాగా ఫుడ్ పెట్టేస్తే వాళ్ళు లావ్ అయిపోరా? అవును. ఉన్న పని కూడా చేయనీయకుండా పని అంతా ఈవిడే చేసేస్తే పిల్లకి ఫిట్నెస్ ఎలా ఉంటుంది? 9 monthsలో మజిల్స్ అన్ని కరిగిపోతాయి, మట్టి అయిపోతుంది, ఇక్కడ ఏమీ మిగలదు. పిల్లల్ని ఎలా ఎత్తుకుంటారు, పిల్లల్ని ఎలా పెంచుకుంటారు? ఆ తర్వాత నువ్వే చెప్తావు నీ పిల్ల పని నువ్వు చేసుకోలేవా అనేసి. మరి అది నువ్వే ఇది నువ్వే. సో నేను నా దగ్గరికి చెకప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తాను, యాజ్ అ కపుల్ మీ బాధ్యత మీ ప్రెగ్నెన్సీ, ఎవ్వరి బాధ్యత కాదు. అది మదర్ బాధ్యత కాదు, మీ మదర్ ఇన్ లా బాధ్యత కాదు, ఎవ్వరి బాధ్యత కాదు. హస్బెండ్ అండ్ వైఫ్ బాధ్యత. హస్బెండ్ అండ్ వైఫ్ బాధ్యతగా ప్రెగ్నెన్సీని మంచిగా ఎంజాయ్ చేస్తూ కలిసి ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తే అందులో ఉండే కష్ట సుఖాలు ఇద్దరికీ అలవాటు అవుతాయి. అయ్యో మా వైఫ్ ఇంత బాధపడుతుంది, నేను చూసుకోవాలనే ప్రేమ వస్తుంది, బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరు కలిసి పని చేసుకున్న సమయంలో పిల్లల్ని కూడా ఇద్దరు కలిసి పెంచుకుంటారు. ఇద్దరికి ఫిట్నెస్ ఉంటుంది. రేపు పిల్లల్ని ఎత్తుకోవాలన్నా, వాళ్ళ దినచర్యలు చేయాలన్నా, వాళ్ళని పెంచాలన్నా ఎంత ఓపిక కావాలి. చాలా చాలా. ఇప్పుడు ఉన్న మదర్స్కి మదర్ ఇన్ లాస్కి ఆ ఓపిక ఉంది, వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళకి రానివ్వట్లేదు. ఎంతసేపు పెట్ చేస్తూ ఉంటే వాళ్ళ బాధ్యతలు ఎలా తెలుస్తాయి? అంటే మేము కష్టపడిపోయాం కదా, మా కష్టం వీళ్ళు పడకూడదు. వాళ్ళ కష్టం కాదు, వీళ్ళు సుఖంగానే ఉన్నారు, వీళ్ళని చెడగొడుతున్నారు. ఎందుకంటే ప్రేమ ఉండొచ్చు, రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడుగు, ప్రేమ ఉంటే. అంతే తప్పితే నువ్వు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని మొగుడు ఒక దగ్గర పెళ్ళం ఒక దగ్గర ఉండి ఆమెకి ఫుడ్ బాగా పెట్టేసి స్వీట్లని ఇవ్వని పెట్టి కూర్చున్న దగ్గరే మంచినీళ్ళు ఇస్తే ఈ పిల్ల ఎందుకైనా పనికొస్తుందా? మరి లేని కాంప్లికేషన్స్ వస్తాయి కదా, షుగర్లు బీపీలు అన్నీ వస్తాయి. పోస్ట్ డెలివరీ తర్వాత ఆ బిడ్డను నువ్వే పెంచేస్తే దానికి పాలు ఎలా వస్తాయి? లాక్టేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఫీడింగ్ ఎలా ఉంటుంది? 6 నెలలైనా సంవత్సరమైనా 2 సంవత్సరాలు తన పాలు ఎలా ఇస్తుంది? అమ్మ చైన్ వస్తుంది అంటది, అయ్యో బిడ్డ చైన్ వస్తుందా, నేనే ఎత్తుకుంటా అంటది. నువ్వే ఎత్తుకొని నువ్వే పాలివ్వు, డబ్బా పాలకు అలవాటు చెయ్యి. మరి ఇంత ఘోరమైన సినారియోస్ చూసి నాకే విసుకొచ్చి నేను ఖచ్చితంగా రాగానే చెప్తాను, ప్రెగ్నెన్సీ మీ ఇద్దరిది, మీ ఇద్దరూ ట్రావెల్ చేయాలి, ఇద్దరూ ప్రెగ్నెన్సీ చెకప్స్కి రావాలి. ఒకప్పుడు నిజంగానే ఒక పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి పని అంతా ఎక్కువగా ఉండేది. దాని తర్వాత చాలామందికి వంట చేయాలి, బరువైన పనులు ఉండేవి కాబట్టి డెలివరీ టైంలో 9 నెలలకు తీసుకెళ్లేవారు. ఒక నిద్ర చేసేసి 9 నెలలకు తీసుకెళ్లేవాళ్ళు డెలివరీకి. అంతే తప్పితే ఇలా 2 నెలలకో 3 నెలలకో వెళ్ళి అమ్మగారి ఇంట్లో కూర్చుంటే చాలా కష్టము. అలాంటి పద్ధతిని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మదర్స్ హౌస్కి వెళ్ళాలి కదా డెలివరీకి అంటారు. నేను అన్నాను, డెలివరీకి మదర్స్ హౌస్కి ఎందుకు వెళ్ళేవాళ్ళు? పిల్ల 16 ఏళ్ళలో 18 ఏళ్ళకో లేకపోతే 14 ఏళ్ళకో చదువు లేకుండా ఉన్న పరిస్థితిలో తల్లి నేర్పిస్తుంది, ఇది ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా తీసుకోవాలి జాగ్రత్త, ఇవన్నీ నేర్పించి ఒక నిద్ర చేసే లోపు కొన్ని నేర్పించి పంపిస్తుంది. దాని తర్వాత ఆమెకి చదువు లేదు కాబట్టి బిడ్డని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచుకోవాలో నేర్పించి పంపిస్తుంది. నువ్వు 25-30 ఏళ్ళు ఇప్పుడు చదువు ఉంది, సంస్కారం ఉంది, బలం ఉంది, బలహీనత లేదు, రక్తహీనతలు లేవు, సొంతంగా సంపాదించుకుంటున్నావు, సొంతంగా తింటున్నావు, సొంతంగా అన్నీ నీకు మంచి చెడు తెలుసు. ఇంకా మీ అమ్మ ఎందుకు? మీ అమ్మ వాళ్ళ ఊరెందుకు? అందరూ పల్లెటూర్లలోకి వెళ్ళిపోవడం, ఆపరేషన్లు చేసుకోవడం, రావడం, ఇది చాలా దారుణం. నేను అందుకే చెప్తాను వాళ్ళకి, స్టార్టింగ్లోనే చెప్తాను, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళేది లేదు, ఆమె ఎక్కడికి రావద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అంతే. సో మీరిద్దరూ జర్నీని ఎంజాయ్ చేయండి, ట్రావెల్ చేయండి, నేర్చుకోండి,
పిల్లల్ని ఎలా పెంచాలో సెల్ఫ్ సఫిషియెంట్గా అవ్వండి. సెల్ఫ్ సఫిషియెంట్గా అవుతే మీరు తర్వాత సంతోషిస్తారు. అండ్ వాళ్ళందరూ ఎవరైతే నా మాట విన్నారో అందరూ నిజంగా సంతోషంగా ఉన్నారు. ఒక్కళ్ళు ఇద్దరు పిల్లలతో మంచిగా హ్యాపీగా ఎడ్యుకేటెడ్గా. నిజంగా ఎడ్యుకేషన్ అంటే అదే సెల్ఫ్ ఎడ్యుకేషన్. వాళ్ళంతా వాళ్ళు ట్రావెల్ చేసుకున్నా నేర్చుకున్నారు. సో ఎవరికి డిపెండెన్సీ లేకుండా. ఆన్ ద కాంట్రరీ కొంతమంది ఇంకా చెప్పిన మూర్ఖంగా వెళ్ళిపోతారు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక 15-20 కిలోలు పెరిగి మొత్తము డయాబెటీస్, ఫుల్ బ్లోన్ డయాబెటీస్, నో బ్రెస్ట్ ఫీడింగ్ ఎట్ ఆల్, ఓన్లీ డబ్బా పాల మీద 6 నెలలకు తిరిగి వస్తారు కదా. అయిపోయింది, వీళ్ళు నాశనం అయిపోయారు, నెక్స్ట్ జనరేషన్ నాశనం చేసేసారు. వచ్చి నా ముందు కూర్చుంటారు, ఓ ఏడుస్తారు. ఏడుస్తే నేనేం చేసేది, మేడం ఏదో ఒకటి చేయండి, పిల్లకి పాలు రావట్లేదు అంటే, నువ్వు చేసిందే కదా, మరి నువ్వు అమాంతంగా పిల్లని పట్టుకెళ్ళావు, పని చేయనీయలేదు, ఏం చేయనీయలేదు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా నువ్వు బ్రెడ్ పెట్టి అది పెట్టి అన్నం పెట్టి ఇంకా తిని ఇంకా తిని ఇంకా తినని 90-100 కిలోలు చేసావు నీ కూతుర్ని. మరి దాంతోపాటు పాలు పట్టుకోవడానికి ఆ పిల్లకి శక్తి లేదు, మజిల్స్ అన్నీ అట్రోఫీ అయిపోయినాయి. ఏం చేద్దాం ఇప్పుడు? ఇక్కడి నుంచి మొదలు పెడితే అది ఫెయిల్ అయిపోయిన లాక్టేషన్ మళ్ళీ స్టార్ట్ అవుద్దా? ఆ మోటివేషన్ కూడా రాదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కూడా మీరు ఆలోచించండి. ఒక మంచి హాస్పిటల్ సెటప్కి యాక్సెస్లో ఉన్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళని. వాళ్ళ బాధ్యతలు వాళ్ళని తెలుసుకోనివ్వండి, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు స్థూలకాయం వస్తే అది లైఫ్ లాంగ్ మనని బేర్ చేయాల్సిందే ప్రాబ్లము. అండ్ ఇంకా అది పోదు, ఒక మానాన పోదు, మళ్ళీ రివర్స్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పిల్లలకి ఇలాంటి లైఫ్ మట్టుకు ఇవ్వద్దు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళ మెడికల్ ఫిట్నెస్కి అనుగుణంగా తినడానికి వాళ్ళ డాక్టర్కి తెలిసి వాళ్ళు చెప్తారు. మీరు అబ్బో అని స్వీట్లని, పాయసాలని, చలివిండ్లని, రకరకాల ఫుడ్స్ 2-3 డేస్ కూడా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చేలోపు 2 కిలోలు పెరుగుతున్నారు. ఏం పెడుతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంత వర్స్ట్ కండిషన్లో ఉంది. అటు హాలిడేకి వెళ్ళినా, అటు మదర్స్ హౌస్ కన్నా, మదర్ ఇన్ లాస్ కోసం ఎవరికన్నా వెళ్తారు కదా, వెళ్ళి వచ్చేలోపు 2 కిలోలు పెరుగుతున్నారు. సో అంత టెరబుల్ సిచ్యువేషన్ ఉంది. పోనీ వీళ్ళు ఏమైనా 40-50 కిలోలతో ఉన్నారా? అసలు కనుమెరుగైపోయారండి బాబు. ఇంతకుముందు నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ఒక 50 kgs ఉన్న అమ్మాయిలు 100 మందిలో 10 మందే కనిపించేవాళ్ళు. ఇప్పుడు 50 kgs బిలో ఉన్న వాళ్ళు 100 మెంబర్స్లో 2 కనిపిస్తున్నారు. 100 మందిలో 2. ఆ 50 kgs వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో, ఈ లాస్ట్ 6 months 1 yearలో వాళ్ళకి డయాబెటీస్ పాజిటివ్ వస్తుంది. అంటే ఫుడ్ తిని డయాబెటీస్ కాదు, ఏం పని చేయక, పని చేయక, తిన్న మినిమలిస్టిక్ ఫుడ్ కూడా బర్న్ చేయక. ఎందుకంటే ఒకే చోట కూర్చొని పని చేస్తున్నారు కదా, ఎంత బర్న్ చేస్తారు, ఎంత అని కడుపు కట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో మనం తినాల్సిన ఫుడ్ బేసిక్గా తినాలి, కానీ క్యాలరీస్ బర్న్ చేయలేకపోతే అది పరిస్థితి. కానీ ఎవరైనా డెలివరీకి మీ దగ్గరికి వచ్చినప్పుడు చాయిస్ వాళ్ళ ప్రకారం పెడతారా, మీ చాయిస్ ప్రకారం పెడతారా? అంటే సిజేరియన్ చాలామంది ఇప్పుడు వీ డోంట్ వాంట్ టు పెయిన్ అండి ఎట్ ఆల్, పెయిన్లెస్ డెలివరీ మాకు కావాలి అనేది చాలామంది మిమ్మల్ని అడగచ్చు, లేదా మాకు సిజేరియన్ చేసాడని అడగచ్చు. చాయిస్ వాళ్ళకు వదిలేస్తారా, మీరు ప్రయారిటీ తీసుకుంటారంటే? బేసిక్గా నేను ఇప్పుడున్న పరిస్థితిలో నేను నార్మల్ డెలివరీస్, న్యాచురల్ డెలివరీస్, ఇంతకుముందు సిజేరియన్ అయిన వాళ్ళకి నార్మల్ డెలివరీస్, ట్విన్స్ ఉన్న నార్మల్ డెలివరీస్, బ్రీచ్ ఉన్న నార్మల్ డెలివరీస్, ఇట్లా కొంచెం హై రిస్క్ ఉన్న ఐవీఎఫ్ అయిన నార్మల్ డెలివరీస్ ప్రోత్సహిస్తున్నాను. కాబట్టి వాళ్ళు అది మైండ్లో పెట్టుకుని నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చి సిజేరియన్ అడిగే వాళ్ళు ఎవరు ఉంటారండి బాబు? లేదండి మేడం, నాకు మీరంటే ఇష్టం కానీ నాకు సిజేరియనే కావాలి అని అడిగితే వివరిస్తే ఏంటి? అవును, వాళ్ళకి సిజేరియన్ కావాలి అని అంటే వాళ్ళతో నేను అట్లీస్ట్ 8-9 months ట్రావెల్ చేస్తానుగా. కరెక్ట్. ఎంత లేదన్నా ఒక 6 months అన్న ట్రావెల్ చేస్తాను, 5 months 4 months ట్రావెల్ చేస్తాను. అవును. వాళ్ళు బయట ఉన్న నలుగురిని చూసైనా మారతారనే ఆశ ఉంటుంది కదా. రైట్. నేను చెయ్యను అని చెప్పను, నేను చేస్తానమ్మా, నువ్వు ఏది అడిగితే అది చేస్తాను, ప్రస్తుతానికి నువ్వు యాంటీనేటల్ కేర్ కానివ్వు. రైట్. సో మేము ఇక్కడ ఫ్రీ యోగా క్లాసెస్, జుంబా క్లాసెస్, ప్రెగ్నెన్సీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, కపుల్స్కి ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటాము. చేస్తూ ఉన్నప్పుడు అది ఊరికే ఉండదు కదా. సో ఇలాంటి తేడాగా ఉన్న వాళ్ళని అందులోనే మారుస్తాం అంతే. ఎవరైనా కానీ నార్మల్ డెలివరీ వైపు వెళ్ళే వాళ్ళందరికీ కూడా 80% 70% నార్మల్ అవుతాయి, 30% ఎట్లాగో సిజేరియన్స్ అవుతాయి. అందులో అసలు డౌటే లేదు. సేఫ్ డెలివరీ అయ్యేలాగా చూసుకోవాలి.
అందులో ఇప్పుడున్న కాంప్లికేషన్స్ చాలా ఘోరం. అంటే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. అంతా బాగుంటుంది, హార్ట్ బీట్ అంతా మంచిగా ఉంటుంది, బేబీ డెలివరీ అయిన తర్వాత క్రై ఉండదు. ఇది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అంటే వాళ్ళకి మళ్ళా జెనెటిక్స్ అన్ని టెస్ట్ చేసి చూస్తే MTHFR జీన్ పాజిటివ్ ఉండడము, క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ ఉండడము, 9th మంత్లో బేబీ చనిపోతుంది. ఓ మై గాడ్. సో ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో పెరిగాయి. 9th మంత్లో 38-39 వీక్స్కి బేబీ చనిపోయేది డయాబెటీస్లో. ఓహో, అది చాలా పెద్ద రిస్క్, చాలా పెద్ద రిస్క్. డయాబెటిక్ బేబీస్ అలా 38-39 వీక్స్లో చనిపోతాయి, లేబర్ క్రమంలో చనిపోతాయి. కొన్ని జీన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా లేబర్ టైంలో చనిపోతాయి. లేకపోతే డెలివరీ అయిన వెంటనే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్ డెలివరీ అయిన వెంటనే చనిపోతాయి. అట్లా ఎంజైమ్ ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్, కొన్ని డెఫిషియన్సీస్ ఉన్న బేబీస్ ఫస్ట్ వీక్లో చనిపోతాయి. సో ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్, అవుట్ సైడ్ ఫుడ్, పెస్టిసైడ్స్, కెమికల్స్, యాడిటివ్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఖాళీగా ఉంటాయా? అస్సలు ఖాళీగా ఉండవు, పని చేస్తూనే ఉంటాయి. అవును. ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని ఉంటాయి, ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్, కాస్మెటిక్స్. ఇలా ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఏం చేస్తాయంటే ఈ బ్లడ్ క్లాట్ ఉంటుంది కదా, దాని టెండెన్సీ పెంచుతాయి. సో ఎప్పుడు క్లాట్ వెళ్ళి ఆగిపోతే, ఎప్పుడు షుగర్ డౌన్ అయ్యి షుగర్ హై అయ్యి, ఏదో ఒకటి మెకానిజం, అందులో చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. లాస్ట్ ట్రైమిస్టర్, లాస్ట్ డే, బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ చనిపోతున్నారు బేబీస్. ఇవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి? అవును, అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంత కష్టం అంటే, నిండు గర్భిణి హార్ట్ బీట్ లేకుండా వచ్చింది అని అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. మనం ఎంత మొత్తుకున్నా కూడా కొంతమంది డైట్ మెయింటైన్ చేయరు. నాలుక కోసము, నోటి కోసము పేరెంట్స్ హెరాస్మెంట్, తినాలి తినాలి తినాలి, పక్కింటోళ్ళ హెరాస్మెంట్, అది తినాలి ఇది తినాలి, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఎంత పియర్ ప్రెషర్ పెట్టేసేసి వాళ్ళతో ఫుడ్ తినిపిస్తే ఆ బేబీ ఏమో అలా అవుతుంది. సో ఇవన్నీ చాలా టూ డేంజరస్. అండ్ రీజన్ వెంటనే తెలియదు మనకి. అది మన ఇవాల్యుయేట్ చేసే నెలకో, 2 నెలలకో, 6 నెలలకో రీజన్ తెలుస్తుంది.